డేటా ఫ్లాగ్లో ఏదైతే డేటా ఉందో, అంటే లాస్ట్ 5 years కన్నా ముందు డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం డిలీట్ చేస్తా అని చెప్తున్నారు అనమాట. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ 5 years నుంచి రీసెంట్గా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో, H1B వాళ్ళు వచ్చారో, వీళ్ళందరి డేటా ఉంటుంది అనమాట. సో అది కాకుండా అంతకుముందు ఎవరైనా అంటే లాంగ్ బ్యాక్ 6 years బ్యాక్ వచ్చారు మీరు యూఎస్, మీ H1 డేటా, H1 అప్లికేషన్ డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి, అవి డిలీట్ చేస్తా అంటున్నారు అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్లాగ్ వాళ్ళు ఆ డేటాని నారా అనే డిపార్ట్మెంట్కి పంపిస్తారు. ఇది మన నారా లోకేష్ వాళ్ళ డిపార్ట్మెంట్కి కాదు. నారా అంటే ఏంటంటే నేషనల్ ఆర్కైవ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో ఆర్కైవ్ డిపార్ట్మెంట్ అది. బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటా మొత్తాన్ని రివ్యూ చేస్తారనమాట. ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళు ఉంచుతారు. అంటే ఏదన్నా ఈయన తవ్వాలి, రేపు పొద్దున వేసేయాలి, తోసేయాలి లాంటి ఏమన్నా ఇన్ఫర్మేషనో, లేకపోతే ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషనో, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు ఇంపార్టెంట్ అనుకుంటే ఆ డేటా ఉంచుతారు.